ప్రజలు ఎవరితోనూ కూడా అంత పెద్ద సంబంధాలు కలిగి ఉన్నాడు కాదు. సో అది బాగా కొడుతోంది, అసెంబ్లీ సెగ్మెంట్ల మీద బాగా కొడుతోంది వైసీపీకి అని అంటున్నారు. గుంటూరు పార్లమెంట్ లో అది కనబడింది, మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే అక్కడ ఎంపీ క్యాండిడేట్ వీక్ అవ్వడం ఒకటి, తర్వాత క్యాస్ట్ ఈక్వేషన్స్ వచ్చేటప్పుడు డిఫరెంట్ గా ఉన్నాయి సార్. ఎమ్మెల్యేకి కూడా కొన్ని చోట్ల కోపం జరిగింది, చాలా క్లియర్ గా మనకు ఒక 3 పార్లమెంట్ లో కనబడుతోంది. 1 అనకాపల్లి, 2 విశాఖపట్నం, 3 రాజమండ్రి, 4 గుంటూరు. ఇక్కడ కూడా ఈ 4 పార్లమెంట్ లో క్రాస్ ఓటింగ్ ఉంది. తర్వాత మీకు గుంటూరులోకి వచ్చేటప్పుడు ఏమైందంటే మీరు రాజధాని ఇష్యూ మాట్లాడుతున్నారు. రాజధాని ఇష్యూ గురించి నేను ఒకటే చెప్తా. ఇంతకుముందు రాజధాని ఉన్నప్పుడు అక్కడ ప్లేస్ లో మళ్ళీ వైసీపీ వచ్చింది అంటే అప్పుడు 3 రాజధాని రాలేదు, అది కరెక్టే, నేను కాదను. కానీ మొన్న మున్సిపల్ పంచాయతీ ఎలక్షన్ కానీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా అక్కడ మీకు వైసీపీ నీటిలో ఉంది. ఈ రోజు రాజధాని గురించి అడిగినప్పుడు రాజధాని ఎవరు కష్టపడి ఎవరు బాధపడుతున్నారు? అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు, రాజధానికి భూములు ఇచ్చిన రైతులు బాధపడడం సహజం. అది మనం ఎవరు కూడా క్వశ్చన్ చేసే అధికారం లేదు. వాళ్ళు భూములు ఇచ్చారు, వాళ్ళు ఆశించారు, తప్పు మాత్రం కానే కాదు. కానీ ఆ పర్సెంటేజ్ ఎంత, జనరల్ ఓటర్స్ ఎంత, అదర్ సెక్షన్స్ ఉన్నారు. ఇదే ఈ మన రాజధాని ఏరియాలో మన రైతులు మన పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తారంటే ఆపింది ఎవరు? ఇంకొకటి, రాజధాని అంత పెద్ద ఇష్యూ అయినప్పుడు అది స్టేట్ వైడ్ ఇష్యూ ఎందుకు కాలేదు? అది కేవలం అక్కడే పరిమితి ఎందుకు అయిపోవాలి? ఓకే, రాజధాని అమరావతి కావాలని అందరూ అనుకున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు దేవతల రాజధాని అనుకుంటాం మనం కొంతసేపు. ఆ దేవతల రాజధాని గురించి మరి వీళ్ళందరూ ఎందుకు ఏకం కాలేదు? ఎందుకు స్టేట్ వైడ్ ఇష్యూ కాలేదు? అదొకటి ఆలోచించాలి. తర్వాత మీకు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చూడండి, ఫ్రమ్ ది బిగినింగ్ రాజధాని గురించి చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ ఎక్కువగా ఎందుకు మాట్లాడలేదు? అది ఒకటి మనం ఆలోచిద్దాం, చాలా తెలివిగా మనం కొంచెం ఆలోచించవలసి. 3 రాజధానుల గురించి కాకపోయినా నేను వైజాగ్లోనే రాజధాని ప్రమాణ స్వీకారం అక్కడే ఎలక్షన్ క్యాంపెయిన్ లో చెప్పగలిగిన ఏకైక దమ్మున్న నాయకుడు జగన్. కానీ ఈయన ఆ మాట ఎందుకు చెప్పట్లేదు? ఆయన వైజాగ్ లో ఎందుకు మాట్లాడలేదు? రాయలసీమకి వెళ్ళి ఎందుకు మాట్లాడలేదు అమరావతి రాజధాని అని? దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే రాజధాని అనేది ఒక ఇష్యూ కాదు అసలు. ఇక్కడ ఎలక్షన్లో రాజధాని అనేది ఎవరికి ఓట్లు గుర్తించేది కాదు సార్, దానివల్ల ఉపయోగం లేదు సార్. తర్వాత ఎలక్షన్ లో మీకు ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్ 2 పాయింట్ల మీద జరుగుతుంది. జగన్ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఇది ఒకటే క్వశ్చన్. దీని మీద ఎలక్షన్ జరిగింది మాక్సిమం. మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అయితే ఎంప్లాయీ సెక్షన్ లో యాంటీ విపరీతంగా ఉంది అన్నారు. మనం 7 రౌండ్లు సర్వే చేసాం. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ సర్వేలో 75% ఆఫ్ ది ఎంప్లాయీస్ ఆర్ సపోర్టింగ్ టీడీపీ, 25% వైసీపీకి ఉన్నారు. ఎప్పుడైతే ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసి పబ్లిసిటీ మొదలెట్టారో తర్వాత మనం సర్వే చేసాం, 3 రౌండ్లు చేసాం. మనం ఏం చేసాం, కంపారిజన్ ఆఫ్ మేనిఫెస్టోస్ బిట్వీన్ వైసీపీ అండ్ టీడీపీ ఏరియన్. ఎవరు మీరు నమ్ముతారు, ఎవరికి మీరు ఓటేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఇస్తే మీరు ఓటేస్తారా అన్న క్వశ్చన్ ఫస్ట్ ప్రైమరీ క్వశ్చన్ గా తీసుకున్నాం మనం. తర్వాత అక్కడ వచ్చిన రిప్లై ఏంటంటే ఎంప్లాయీస్ లో ఒక సెక్షన్ ఏమంటోంది, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పథకాలు 1,000 కోట్లు ఇచ్చి జగన్ గారు ఇచ్చి రాష్ట్రం అప్పు పాలు చేసేసాడు, జీతాలు మాకు రావట్లేదు, ఓకే బానే ఉంది. చంద్రబాబు నాయుడు అంతకంటే ఎక్కువ ఇస్తానన్నట్టు ఎక్కడ తెచ్చిస్తాడు, అసలు మాకు జీతాలు వస్తాయా రావా అనే డిస్కషన్ జరగడం వల్ల 55% టీడీపీకి 45% వైసీపీకి పడిన మాట వాస్తవం. ఇట్ ఈస్ నాట్ వన్ వే, అది మాత్రం ఎవరైనా ఒప్పుకోవాలి. రేపు బ్యాలెట్లు బాక్స్ లో ఓపెన్ చేసినప్పుడు కూడా అదే రిజల్ట్ రాకపోతుంది మరి. తర్వాత ఎంప్లాయీస్ లో కొత్తగా ఇచ్చిన ఎంప్లాయీస్ 2,40,000 మంది ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఆ ఓటింగ్ ఎటు వెళ్తుంది? తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంప్లాయీస్ గురించి ఏమన్నా మేనిఫెస్టోలు మెన్షన్ చేశారు? ఏమీ చేయలేదు. వాళ్ళకి కావాల్సిన సిపిఎస్, ఓపీఎస్, జీపీఎస్, ఈ 3 గురించి ఆయన జీపీఎస్ అని గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్ అని ఇచ్చాడు జగన్. వీళ్ళు అది కూడా మెన్షన్ చేయలేదు. అసలు ఎంప్లాయీస్ గురించి ఏది అడ్రస్ చేయకుండా ఎంప్లాయీస్ ఓట్లన్నీ నాకే పడతాయి, అంతకంటే నేను ఎక్కువ ఇస్తాను, మేనిఫెస్టో ప్రకారం వాళ్ళు 3 పిల్లలకి ఇస్తే 6 ఇస్తాను, ఆయన 10,000 ఇస్తే 20,000 ఇస్తాను. బడ్జెట్ విషయం గురించి కానీ మన స్టేట్ బడ్జెట్ అంతా మన ఆదాయం అంతా లేకుండా వెళ్ళి మనం పబ్లిసిటీ చేసి ఈ రోజు ఎంప్లాయీ ఓట్లు నాకు వస్తాయని ఎలా మనం ఏ దృష్టితో మనం అంటే చంద్రబాబు గారి మీద ఒక నమ్మకం అయితే ఉంది కదా సార్, ఏమని? ఆయన సంపద సృష్టికర్త, ఆయన వెల్త్ క్రియేషన్కి బ్రాండ్ అంబాసిడర్ అనే ఒక నమ్మకం, అండ్ కష్టపడి పనిచేసే తత్వం, కేంద్రం నుంచి నిధులు ఎక్కువ రాబట్టగలరు అని ఇంతకు ముందున్న ప్రూవెన్ ట్రాక్ రికార్డు, ఇవన్నీ పాజిటివే కదా సార్ చంద్రబాబు గారికి? సార్ ఒకటి, ఆయన డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారన్నారు, ఓకే అనుకుందాం కొంతసేపు, మనం కూడా లెటర్స్ అస్యూమ్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు. సంపద ఎలా సృష్టిస్తారు సార్ మీరు?
ధైర్యం ఇప్పుడు నేనున్నాను, రేపు ₹1,00,00,000 సంపాదిస్తానంటే ఎట్లా సంపాదించగలం? దానికి ఒక వే ఉండాలి కదా, ఒక మార్గం ఉండాలి కదా. ఏంటి పరిశ్రమలు తెచ్చి ఎక్కడ తెస్తే పరిశ్రమలు? ఇప్పుడు పరిశ్రమలు రాలేదా? పోర్టులు చేయట్లేదా? తర్వాత మన ఫిషింగ్ హార్బర్స్ కావట్లేదా? ఇప్పుడు ఇంకోటి డెవలప్మెంట్ అంటే ఒక చోట కాన్సన్ట్రేట్ అయ్యే డెవలప్మెంట్ అయితే నేను అనుకోను. నా దృష్టిలో ప్రజలు ఈ రోజు ఎలా ఉన్నారంటే మినిమం నీడ్స్ ఏంటి, మనకు కావాల్సిన అవసరాలు ఉన్నాయా లేవా, తర్వాత ప్రతి ఏరియా ప్రతి రీజన్ కూడా డెవలప్మెంట్ కావాలి, ఆ డెవలప్మెంట్ అడుగుతున్నారు ప్రజలు. అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజమై ఉంటే ఈ బాటి అమరావతి స్టేట్ వైడ్ ఇష్యూ కావాలి, కానీ కాలేదు కదా. మనకి సంపద ఎలా సృష్టిస్తాం? కాలేదు అని మీరు ఎందుకు భావిస్తున్నారు? ఇప్పుడు అమరావతి ఎక్కడి నుంచి అమరావతి నుంచి మొదలెడితే దేవాలయం దాకా, శ్రీకాకుళం అరసివెల్లి సూర్య దేవాలయం దాకా, అంటే న్యాయస్థానం నుంచి దేవస్థానం దాకా ఒక సెక్షన్ ఆఫ్ ఫార్మర్స్, వాళ్ళు అక్కడి నుంచి దళిత బహుజన రైతులు అందరూ చేసిన పాదయాత్ర, దాని ఇంపాక్ట్ ఉండదంటారా సార్? ఏమి ఉండదు సార్. ప్రజలు వాళ్ళ ఈ రోజు ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయంటే ప్రజలు అవసరాలు చూసుకుంటున్నారు, పరిపాలన బాగా జరుగుతుందా లేదా అని చూసుకున్నారు తప్ప ఎక్కడో సాఫ్ట్వేర్ తీసుకొస్తాను 100 బిల్డింగ్లు కడతానంటే ఎవరు చూడట్లేదు దాన్ని. అది కరెక్ట్ కాదు, డెవలప్మెంట్ కూడా కాదు అది. అంటే మనకు తెలుసుకొని జనరల్ పర్సెప్షన్ మనం మాట్లాడినా సరే, జనరల్ పీపుల్ కామన్ పీపుల్ లో కూడా దాని మీద పెద్ద ఇంపాక్ట్ లేదు సార్. ఉంటే ఆ ఉద్యమం చాలా పెద్ద ఉద్యమం కావాలి. ఆయన పికప్ చేయలేకపోయా, ఎందుకు చేయలేదు? దేనికి కారణం ఏంటి? ప్రజలు ఎందుకు ముందుకు రాలేదు? మాకు అందరూ ఇప్పుడు గుంటూరు కృష్ణా డిస్ట్రిక్ట్ ఉంది, 33 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి, 34. పక్కనే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఆనుకుని ఉంది, అటు ప్రకాశం డిస్ట్రిక్ట్ ఆనుకుంది. కనీసం ఈ 4 జిల్లాల్లో అయినా సరే ఒక ఉద్యమ రూపంలో దాన్ని ఎందుకు రాలేదు అనేది మనం ఆలోచించాలి కదా సార్. ఆయన చేత ఇష్యూ కానే కాదు సార్. ఈ ఎలక్షన్ లో ఎవరికి దాని వల్ల ఉపయోగం ఉంది. ఆయన వెల్త్ క్రియేట్ చేస్తారు కదా, దాన్ని నమ్మట్లేదా జనం? ఏమండి? వెల్త్ క్రియేషన్ కి ఆయన బ్రాండ్ అంబాసిడర్ కదా, సంపద సృష్టిస్తారు కదా, అది నమ్మట్లేదా జనం అంటున్నాను. మేము అడిగిన క్వశ్చన్ కూడా అదే. ఆయన సంపద సృష్టిస్తారంటే ఎట్లా సృష్టిస్తారు సార్ అని వాటర్లు అడుగుతున్నారు ఈ రోజు. పూర్వంలో వాటర్కి చాలా తేడా ఉంది. పూర్వంలో ఏదో నాయుడు గారు ప్రెసిడెంట్ గారు చెప్తే ఓట్లేసే స్టేజ్, ఈ రోజు అది లేదు. మాధ్యమాల టీవీలో ఉన్నటువంటి సెల్ ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి వాడు ఆలోచిస్తున్నాడు. వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, సార్ ఆయన చేసిన తర్వాత ఆ శ్రీలంక సోమాలి అయిపోతుంది అని చెప్పి జగన్ పథకాలతో చంద్రబాబు నాయుడు క్యాన్వాస్ చేస్తే అప్పులు పాలు అయిపోయిందని ఈయన ఎక్కడి నుంచి పట్టుకొచ్చిస్తాడు? ఒకటి, ఇవ్వలేడు. 2, సంపద సృష్టించడం అంటే ఎట్లా సృష్టిస్తాడు? 3, 2014లో రైతు రుణమాఫీ కానీ డోక్రా రుణమాఫీ ఎట్లా నమ్ముతాము, మాకు వచ్చేది చాలు అన్న టైప్ లో ఒక సెక్షన్ ఉంది. ఒక సెక్షన్ ఆయన ఎక్కువ ఇస్తాడు అని ఫీల్ అయి ఓట్లు వేసిన వాడి సెక్షన్ కూడా కొంత ఉంది, కానీ తక్కువ అది. అయితే ఇక్కడ లాస్ట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి 4-5 డేస్ ఉండగా ఎలక్షన్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ లో వైసీపీ కంటే టీడీపీ వెనకబడి ఉంది. తర్వాత ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి అసలు ఈ సూపర్ 6 అనే ప్రోగ్రామ్ పూర్తిగా గ్రౌండ్ లో రీచ్ కాలేదు సార్, విలేజ్ వైజ్ రీచ్ కాలేదు. బట్ తెలంగాణలో అట్లా జరగలేదు. ఎలక్షన్ ఫ్రీ బస్ ఇవ్వండి, 2 లక్షల రుణమాఫీ అనేది గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళింది. అదే 5 పాయింట్ ప్రోగ్రామ్ కర్ణాటకలో వెళ్ళింది కాంగ్రెస్. బట్ ఇక్కడ తెలుగు గ్రాస్ రూట్ లెవెల్లో జరగలేదు. బట్ లాస్ట్ లో ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్ కొంతవరకు డ్యామేజ్ చేసిన వైసీపీని, కొద్దిగా వాళ్ళు లేట్ గా రియాక్ట్ అయ్యారు. బట్ ఇట్ విల్ నాట్ డ్యామేజ్ కంప్లీట్లీ. సో అది గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వైసీపీకి అడ్డంకి కాదు అని నేను అనుకుంటున్నాను. అయితే ఒకసారి మనం లీడర్స్ పర్స్పెక్టివ్లో వెళ్దామండి. ఒకసారి రాజధాని ప్రాంతం నుంచే వస్తాను. ఇప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చాలా బలమైన నాయకుడు, టీడీపీ మాజీ మంత్రి. ఆయన తెనాలి యాంటిసిపేట్ చేశారు, గుంటూరు వెస్ట్ యాంటిసిపేట్ చేశారు, 2 ఇవాళ. మీకు జాగ్రత్త గమనంలో తీసుకుంటే లాస్ట్ టైమే ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ అయితే ఆయన గుంటూరు లో మేజర్ కమ్యూనిటీ అయిన కమ్మా సెక్షన్లో ఆయన క్రియేట్ చేయగలిగారు. ఏంటంటే మనము రాజధాని ప్రాంతానికి చెందిన కమ్మా కమ్యూనిటీని వేరే ప్రాంతం నుంచి వచ్చిన కమ్మా కమ్యూనిటీ డామినేట్ చేస్తే ఎట్లాగా అని చెప్పేసి ఆయన సభలు విపరీతంగా పెట్టారు, మోటివేట్ చేశారు. మంగళగిరిలో ఒక పరోక్షంగా లోకేష్ ఓటమికి పరోక్షంగా ఆయన కారణమయ్యారని ఆయన మీద అభియోగం, పార్టీలో ఆయన మీద చర్చ కూడా జరిగింది. ఆయనకి ఈసారి ఏదో మొత్తానికి డ్యామేజ్ కంట్రోల్ భాగంగా ఆయనకి అయితే తెనాలి లేకపోతే గుంటూరు వెస్ట్ ఇస్తాం అనుకుంటే 2 ఇవాళ. తెనాలేమో జనసేన నాదెళ్ల మనోహర్ గారి కోసం వెళ్ళిపోయింది, పిఎస్సి చైర్మన్. గుంటూరు వెస్ట్ చంద్రబాబు గారు ఏంటంటే చాలా వ్యూహాత్మకంగా అంటే కాపు మహిళని ఎంచుకున్నారు. ఆమె హస్బెండ్ కమ్మా కమ్యూనిటీ అయినప్పటికీ కాపు మహిళని ఎంచుకున్నారు.
సో ఈయన బాగా మనస్తాపానికి గురైన నాయకుడు. పొన్నూరు చూస్తే ధూళిపాళ్ల నరేంద్రకి ఆయన టికెట్ ఆయన కంటెస్ట్ చేసిన